యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 304లోని ప్రశ్నలు నేను చదువుతున్నానండి. వాటి సమాధానాలను మీరు సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 304 మొదటి ప్రశ్న. 7 సంఘములలో రెండవ సంఘము పేరు ఏమి? దీనికి సమాధానము స్ముర్నా. రెండవ ప్రశ్న. నక్షత్రము దేనికి సూచన? దీనికి సమాధానము సంఘపు దూతకు. మూడో ప్రశ్న. ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నాలుగో ప్రశ్న. ఎఫెసు సంఘపు దూతకు దూత వదిలిపెట్టినది ఏది? దీనికి సమాధానము ప్రేమ. ఐదో ప్రశ్న. మరుగైన మన్నా ఏ సంఘపు దూతకు వాగ్దానము చేయబడెను? దీనికి సమాధానము ఫెర్గములో ఉన్న సంఘపు దూతకు. అలాగే క్విజ్ నెంబర్ 305లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 305 ప్రకటన గ్రంథము 3-4 అధ్యాయాల ద్వారా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. ప్రభువు లవదొకయ సంఘమును ఎలా ఉమ్మివేతునెను? ప్రభువు లవొదికయ సంఘమును ఎలా ఉమ్మివేతునెను? రెండో ప్రశ్న. జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే, రిఫరెన్సు వ్రాయండి. జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే, రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న. ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? నాలుగో ప్రశ్న. 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి మా కార్యాలయానికి పంపించండి. వచ్చే మంగళవారంలోగా మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 304కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి, భారతి, జయశేఖర్, జేవియర్ నగర్ నుండి కె కుమారి, తంగెళ్లమూడు నుండి బి నాగేశ్వరరావు, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, గన్ బజార్ నుండి మట్టా అజరయ్య, ఎం జ్యోతి సుధాకర్, బ్లెస్సీ సుధాకర్, నవాబుపేట నుండి డీజే దీక్షితాబాయి, పోతునూరు నుండి రిప్కా, శ్రీపరు నుండి ఘంటసాల దైవప్రసాద్, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, కొత్తగూడెం నుండి కె వెరోనిక. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారమును అందిస్తున్నటువంటి కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు కీర్తిశేషులు పరసా సయ్యద్ బాజీ గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి పరసా సామ్రాజ్యం గారు, కుమారుడు
కోడలు కుటుంబం రాజశేఖర్, శ్రీలక్ష్మి, ఏనోష్, హవీల, కుమార్తెలు ఉషా, హేమ, కుమారి, సృజన, అల్లుళ్ళు రంగారావు, శ్రీనివాస్ గారు సహకారం ఇస్తున్నారు. పరసా సామ్రాజ్యం గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాం. ఈ దినం క్విజ్ రాసినటువంటి వారికి అభినందనలు. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాలం మా ప్రేక్షకులను మీరు దీవించుము అని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో నైనా ఎంత ఘనమైన స్థితిలో ఉన్నా, ఎంత విద్యావంతులైనా, ఎటువంటి అధికారాన్ని అనుభవిస్తున్న వారైనా, రక్షణ లేని వారైతే నిత్య నరకాగ్నికి లోనైన వారు అని ప్రతి ఒక్కరూ గుర్తించుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. పరసా సామ్రాజ్యం గారి కుటుంబాన్ని దీవించండి, ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం, ఈ మాసమునకు మొదటి దినం ప్రభువా, ఈ మాసాంతమునకు ప్రకటన గ్రంథము, వచన ధ్యానాలతో పాటు ప్రత్యేకమైనటువంటి వర్తమానమును పూర్తి చేసుకునే లాగున మాకు కృపనివ్వండి. ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఈ మాసం కొరకు ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. 24 గంటల ఛానల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరం తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము గమనించండి. గత రాత్రి కాలపు వాక్య భాగంలో 6వ దూత పాత్రను యూఫ్రటీసు మీద కుమ్మరించినప్పుడు జరిగిన సంఘటన వర్ణించాను. 7వ దూత పాత్రను కుమ్మరిస్తున్న వచనం 17వ వచనం. ప్రకటన గ్రంథం దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీద ఎట్లు రానయ్యున్నదో తెలియచేస్తున్న గ్రంథం. దేవుని యొద్దకు విశ్వాసంతో చేరాల్సిన ఆవశ్యకత గుర్తెరిగేటట్లు వ్రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. వీటి ద్వారా 7 సంవత్సరాల మహాశ్రమల కాలం ప్రజలు భయంకరంగా శిక్షించబడబోతున్నారు. ఇక్కడ శిక్షించబడుట, ఉగ్రత వలన కలిగే శిక్ష ఇందులో కనిపిస్తోంది. చూడండి, 7 పాత్రలు 7 దేవదూతలకు ఇవ్వబడ్డాయి. 6 దేవదూతలు కుమ్మరించిన పాత్రలు చూశాం. ఇది 7వ పాత్ర, చివరిది. ఈ పాత్రతో దేవుని ఉగ్రత సమాప్తం. ఈ పాత్రతో దేవుని ఉగ్రత సమాప్తం. ఇక ప్రభు వారి రాకడ కొరకే ఎదురు చూస్తోన్న విషయం వ్రాయబడింది. 16వ అధ్యాయంలో మహాబబులోను కూలిపోవటం గురించి రాస్తాడు. ఏ విధంగా కూలిపోయింది అనేది 17, 18 అధ్యాయాల్లో చెప్పాడు. ఒకటి మతపరమైనటువంటి ఎక్లీషియాస్టిక్ బాబులోన్ అన్నారు. రెండవది పొలిటికల్ బాబులోన్. బబులోను అనేది అలంకార రీతిగా వాడబడింది. ఆ బబులోను, మతపరమైన బబులోను కూలిపోవటం, అలాగే రాజకీయపరమైన బబులోను కూలిపోవటం 17, 18 అధ్యాయాల్లో. కనుక ఒక విధంగా ప్రపంచ నాశనం ఎట్లా వస్తోంది, అత్యధికమైనటువంటి నష్టం, దేవునికి వ్యతిరేకంగా తయారైన అధికారుల యొక్క అంతం, ఇవన్నీ కూడా అందులో ప్రస్ఫుటంగా వర్ణించబడతాయి.
7వ ముద్రను గూర్చి 17వ వచనంలో ధ్యానం చేద్దాం, చదువుదాం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కృమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరం గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కృమ్మరించాడు. వాయుమండలము అనేటువంటి పదం మొదట మనం అర్థం చేసుకోవాలి. ఆకాశములు అని ఏదైతే పిలువబడ్డాయో వాటిపైన వీటిలో కొన్ని ప్రత్యేక అధికారులు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు 12వ వచనంలో ఇలాగుంది. ఏలయనగా మనం పోరాడుతోంది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఆకాశ మండలం, వాయుమండలం, ఆకాశ మండలం, వాయుమండలం, దాని యొక్క అధిపతులతో మనం పోరాడుతున్నామన్నాడు. దానియేలు గ్రంథంలో కూడాను దానియేలు యొక్క ప్రార్థనకు జవాబు రాకుండా చేసినటువంటి ఒక దూతను మిఖాయేలు స్వయంగా వచ్చి అడ్డగించినట్లుగా వాక్యంలో మనకు కనిపిస్తోంది. మిఖాయేలు దేవుని యొక్క ఆర్చ్ ఏంజెల్, గొప్ప దూత. ఆ గొప్ప దూత దానియేలు యొక్క ప్రార్థనకు జవాబు రాకుండా చేసినటువంటి వాయుమండల అధిపతిని ఎదిరించి ఆ దూత జవాబును తీసుకొని వచ్చి దానియేలుకు ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. పారసీకుల అధిపతి, రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీక రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేసెను. వాయుమండల అధిపతి సాతాను శక్తులు, ప్రధానులు, వీటిపై ఈ యొక్క ఉగ్రత కృమ్మరించబడుతోంది. ఆ సందర్భాన పరలోకంలో ఉన్న గర్భాలయములో ఉన్న సింహాసనములో నుండి గొప్ప స్వరము వినబడుతోంది. అదేమిటంటే సమాప్తమైనది, సమాప్తమైనది, పనిష్మెంట్ సమాప్తమైనది, పూర్తయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చెప్పిన సమాప్తానికి దీనికి సంబంధం లేదు. ఆయన టెటెలస్టాయ్ అని చెప్పాడు, పూర్తయింది, తాను వచ్చిన పని పూర్తయింది అనేది చెప్పాడు. ఇక్కడ సమాప్తమైనది అన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద, ఆ యొక్క భయంకరమైన పరిస్థితి పడటం ఆగిపోయినట్లుగా చదువుతున్నాడు. పెద్ద భూకంపం కలిగింది, మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టాయి. మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు, అది అంత గొప్పది. ఈ మధ్యన మనం జపాన్ దేశంలో వచ్చిన పెద్ద భూకంపం, దాని వెంబడి వచ్చిన సునామీ మనం విన్నాం. ఆ భూకంపం చాలా పెద్దదిగా వర్ణించారు ఆ దేశవాసులు. కొన్ని పిక్చర్స్ కూడా టీవీలో చూసాం మనం. భూమి బ్రద్దలైపోవటం, తారు రోడ్లు అడ్డంగా చీలి కాలి వేర్పడిపోవటం, భూకంపాలు. లాతూరులో, మహారాష్ట్రలో వచ్చిన భూకంపం చాలా పెద్ద భూకంపం, లక్షలాది మంది చనిపోయినారు. ఈ పెద్ద భూకంపం భూమిపైన ఇప్పటి వరకు రానటువంటి పెద్ద భూకంపం. కంప్లీట్గా భూమి కదిలిపోయినటువంటిది, చెల్లించిపోయినటువంటిదిగా వర్ణించబడుతుంది. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అలాంటి భూకంపం కలగలేదు, అది అంత గొప్పది. చూడండి, ఎప్పుడైతే భూకంపం వచ్చిందో పట్టణం 3 భాగాలు అయిపోయిందని, అంటే పడిపోయిందని. ఇక్కడ పట్టణము అన్నప్పుడు బబులోను గురించి రాస్తున్నాడు.
మహాపట్టణం 3 భాగాలు అయిపోయింది. అది ప్రసిద్ధమైన మహాపట్టణం. అన్యజనుల పట్టణాలు కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రత మద్యం గల పాత్ర మహాబబులోనికి ఇయ్యాలని దేవుని సహముఖం నందు జ్ఞాపకం చేశారు. పట్టణం 3 భాగాలు అయిపోయింది అంటే పూర్తిగా నాశనమైందని, అలగోరికలుగా 3 ముక్కలైంది అంటే కంప్లీట్లీ డెస్ట్రాయిడ్, రూయిన్డ్ అని అర్థమిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బబులోను పట్టణం అప్పగించబడాల్సి ఉంది. లోకములో దేవుని తృణీకరించిన ప్రజల యొక్క పట్టణాలన్నీ కూడా నాశనానికి వచ్చాయి. ప్రతి ద్వీపం పారిపోయింది. పర్వతాలు కనబడటం లేదు. 5 మణుగుల బరువు గల పెద్ద పెద్ద వడగండ్లు ఆకాశం మీద నుండి మనుషుల మీదకి వచ్చి పడుతున్నాయి. ఒక్కొక్క మణుగంటే 10 కిలోలు, 5 మణుగులంటే 50 కిలోలు. 50 కిలోల బరువు ఆకాశం నుండి పడుతూ ఉంటే మనిషి ఏమాగుతాడు? ఆలోచించండి. మనిషి శరీరం మీద ఏ భాగం మీద పడినా నజ్జు నజ్జు అయిపోతుంది. ఎంతటి ప్రమాదకరాన్ని సూచిస్తుంది ఇది. చాలా గాయాల పాలవుతారు మనుషులు. మరణ పొందే గాయాలు వచ్చేస్తాయి మనుషులకు. అవి ఆకాశము నుండి కృమ్మరించబడుతున్నటువంటి వడగండ్లు. చూడండి, ఈ మధ్యన తెలంగాణ ప్రాంతంలో సడన్గా వడగండ్ల వర్షం కురిసింది. అనేక జీవాలు చనిపోయాయి, మనుషులకు గాయాలయ్యాయి. ఈ వడగండ్లు సైజు మనం చూస్తున్నప్పుడు మహా అయితే 50 గ్రామ్స్ లోపల పడ్డాయి. కానీ ఇక్కడ 50 కిలోల వడగండ్లు ఆకాశం నుండి పడుతూ వచ్చాయి. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు దానిని బట్టి దేవుని దూషించారు. మనుషులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారికి ఏదైనా శ్రమ కలిగితే దేవునికి మరింత దగ్గర కావటం నేర్చుకోవాలి తప్ప దేవునికి దూరం కాకూడదు. కానీ భూమి మీద ఉన్నటువంటి నివాసులు ఆ దినాన దేవుని దూషిస్తున్నారట. 7వ పాత్ర 7వ దూత కుమ్మరించబడినప్పుడు కలిగినటువంటి భూకంపాన్ని బట్టి, కలిగినటువంటి వడగండ్ల దెబ్బలను బట్టి దేవుని దూషిస్తున్నారు. దీనంతటికి కారణం దేవుడా నువ్వే అని దూషిస్తున్నారు. వాస్తవంగా కారణం ఎవరు? వారే, వారి పాపమే. వారి పాపము వారు కారణమై ఉండగా దానిని క్షమాపణ కోరి ఒప్పుకోవాలి. కానీ అలా చేయలేదు వారు వడగండ్లు పంపి శిక్షించిన దేవుని తిరస్కరించారు, దూషించారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీలో అనేక మంది ఈ విధంగా ఉంటున్నారా? మీ తప్పిదాన్ని ఎవరైనా మీకు జ్ఞాపకం చేస్తే మీరు క్షమాపణ కోరుకునే మనసుతో ఉన్నారా? లేక మీ తప్పిదమును జ్ఞాపకం చేసిన వారిని గద్దించే దుస్థితిలో ఉన్నారా? ఆ విధంగా ఉంటే మీరు ఆత్మీయంగా పతనంలో ఉన్నట్టే. ఇక 17వ అధ్యాయానికి వద్దాం. 17వ అధ్యాయం 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలలోనూ కూడాను ఎక్లీషియాస్టిక్ బాబిలాన్ అంటే ఒక ప్రమాదకరమైన మతపరమైనటువంటి అధికారముతో కూడినటువంటిదిగా కనిపిస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ పరిపాలనలో నాశనం అవుతున్నటువంటి రాజ్యాన్ని, రోమన్ ఎంపైర్కు సూచనగా ఉన్నటువంటి రాజ్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చెబుతున్నటువంటి దృశ్య దర్శనాలన్నీ కూడాను చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తును చూడమంటున్నాడు. నీరో అనేటువంటి చక్రవర్తి కాలంలో విపరీతమైన హింస క్రైస్తవులకు వచ్చింది. అట్లాంటి హింస మరలా ఇంకొకటి రాబోతోంది అనేది ఆ బబులోను కూలిన విధానం ఎక్కువగా వర్ణించడానికి 17-18 అధ్యాయాల్లో చూచాడు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ ఇలాగూ చెప్పాడు. 7 పాత్రలు పట్టుకున్న 7 దూతలలో ఒక దూత
16వ అధ్యాయంలో 7 పాత్రల కృమ్మరింపు ఉంది చూశారు. దానిలో ఒక దేవదూత ఏడుగురిలో ఒకడు చెబుతున్న మాటలు ఇవి: నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. మహావేశ్య చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అది ముడత అయినా మచ్చ అయినా మరి అట్టిది కళంకం ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండేటట్లుగా దేవుడు దానిని చేసుకున్నాడని చెప్పి వాక్యము సాక్ష్యమిస్తుంది. అయితే దానికి కంప్లీట్ భిన్నంగా మహావేశ్య అని చెప్పబడినట్లుగా చూస్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం: అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను తన ఎదుట నిలబెట్టుకోవాలని పరిశుద్ధపరిచాడు అని రాసింది. దీనికి పరిపూర్ణమైన యాంటీవేవ్ సంఘమునకు వ్యతిరేక్తమైనటువంటి జలములు. జలములు అనే మాటకు అర్థం ఇదే అధ్యాయం 15వ వచనంలో రాశాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో జలములు అంటే ఏమిటో అర్థం చెప్పాడు. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచిస్తున్నాయి. అవును, జలముల పైన కూర్చున్నటువంటి వేశ్య, మహావేశ్య. తీర్పు అనే పదం ఇక్కడ వాస్తవంగా తెలుగు భాషలో తీర్పు అని ఉంది, కానీ ఇక్కడ పనిష్మెంట్ అని అర్థం. పనిష్మెంట్, క్రీమా అనే పదం గ్రీకులో వాడాడు. ఇది పనిష్మెంట్. జడ్జిమెంట్ వేరు, తీర్పు వేరు, కానీ పదప్రయోగంలో ఇక్కడ పనిష్మెంట్ అనే పదం రావాలి, అంటే శిక్షించుట అనే పదం రావాలి. తీర్పు అనే మాట వచ్చింది ఇక్కడ. ఈ మహావేశ్య ఎవరట? చాలా స్పష్టంగా చెబుతున్నాడు, జలముల మీద కూర్చున్న మహావేశ్య. జలములు ఏమిటి? 15వ వచనం ప్రకారం ప్రజలు, జన సమూహాలు, జనాలు, భాషలు మాట్లాడే ప్రజల మీద కూర్చుంది. జలముల మీద కూర్చున్న మహావేశ్య ప్రజల మీద కూర్చుంది అంటే అధికారంలో ఉంది అని అర్థం. ప్రజల మీద అధికారంలో ఉన్నవాడెవరు? 1st సెంచరీ మొదలుకొని రోమన్ ఎంపైర్, ఆ తర్వాత వచ్చిన కిరాతకమైనటువంటి రాజ్యాలు సంఘాన్ని హింసించటానికి, పాపాన్ని ప్రబలం చేయటానికి కూడుకుని ఏర్పడినటువంటి రాజ్యాలు ఉన్నాయి చూశారు. వాటన్నింటి మీదకు రాబోతున్న శిక్షను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ పనిషెస్ ద సిన్. దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. ఈ మాట ఎన్నడూ మరువవద్దని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఆ మహావేశ్యకు చేయబడే శిక్ష నీకు కనబరుస్తాను రమ్మంటున్నాడు. వరల్డ్ పవర్, రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఆ మహావేశ్యను గురించి చెబుతున్న మాటలు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి అన్నప్పుడు భూరాజులు ఆమెతో ఐక్యమైపోయారు. ఆమె యొక్క చెడు భావాలకు వారు ఐక్యం భావానికి వచ్చారు. ఇక్కడ నుండి రేపటి వాక్య భాగం నేను మరలా ధ్యానం చేస్తాను. ఈరోజు క్విజ్ రాసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు కీర్తిశేషులు పరసా సయ్యద్ బాజీ గారి 3వ జ్ఞాపకార్థం, భార్య శ్రీమతి పరస సామ్రాజ్యం గారు, కుటుంబ సభ్యులు రాజశేఖర్, శ్రీలక్ష్మి, ఉషా రంగారావు, హేమా శ్రీనివాస్, కుమారి సృజన, ఏనోష్ హవీలా సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 305లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 305 ప్రకటన గ్రంథం 3-4 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ప్రభువు లవొదికయ సంఘమును ఎలా ఉమ్మివేతుననెను? ప్రభువు లవొదికయ సంఘమును ఎలా ఉమ్మివేతుననెను? రెండవ ప్రశ్న, జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. రిఫరెన్సు వ్రాయండి. జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? నాలుగో ప్రశ్న, 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? ఐదో ప్రశ్న, ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి మొదటి దినం. ఈ మాసం అంతా ఎపిసోడ్ సహకారులు కావాలి. అలాగే ఏసే పరిష్కారం మరలా తిరిగి 3rd సైకిల్ ఆఫ్ బైబిల్ వచ్చిన ధ్యానాలు మరలా ప్రారంభించడం కొరకు ప్రభు చిత్తము బయలుపరచబడేటట్లు ప్రార్థన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చినటువంటి మీ దాసుని కుటుంబాన్ని మీరు దీవించండి. పరసా సయ్యద్ బాజీ గారి కొరకు కృతజ్ఞతలు. మీ సేవకునికి మీరు ఇచ్చిన విశ్రాంతిని బట్టి వందనాలు. సామ్రాజ్యం గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. క్విజ్ రాసిన వారిని దీవించండి. ప్రాముఖ్యంగా ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులను ఇవ్వండి. ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాం. అనేకులు దీనిలో భాగస్థులవుటకు సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడయుండును గాక. ఆమెన్.